హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము ఒక వ్లాగ్ చేసామన్నమాట. ఇది మా కాలనీలో ఉంది, హిల్ పైన ఉంటుంది అనమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ విఘ్నేశ్వర టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ ఎంత వ్యూ అంటే వ్యూ అయితే ఎంత బాగుందో, విఘ్నేశ్వరుడు కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అనమాట. దేవుడు అయితే చాలా ప్లెజెంట్గా దర్శనం చేసుకున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లులు అనమాట. ఎంత లక్కీ కదా వీళ్ళు. రోజు టెంపుల్ సౌండ్స్, టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఫైనల్లీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము. సో చూడండి ఎంత ప్లెజెంట్గా బ్లెస్సింగ్స్ అండ్ వ్యూ అయితే ఆల్మోస్ట్ అదిరిపోయింది. చిన్నప్పుడు కూడా చాలాసార్లు వచ్చాను కానీ ఈ టెంపుల్కి నాకు గుర్తులేదు. బట్ చాలా ఇయర్స్ తర్వాత వచ్చి వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. నాకు చాలా ఇష్టమైన గాడ్. చూపిస్తాను చూడండి దేవుడిని కూడా, ఎందుకంటే సరిగ్గా తీయలేదు, నాకు భయం వేసింది దేవుడి దగ్గర. ఎందుకంటే నాకు వ్లాగ్స్ చేయడం కూడా చాలా ధైర్యం తక్కువ. అండ్ ఇది 2 కొండల మధ్య ఉంటుంది. చాలా చల్లగా ఉందన్నమాట. మేము ఈవినింగ్ వెళ్ళాము, 4:35 తర్వాత వెళ్ళాము. ఈ బయట నుంచి ఇది వ్యూ చూడండి, కొండ దగ్గర ఎంత బాగుందో. ఇది వ్యూ అన్నమాట. బ్యాక్ సైడ్, గుడి బ్యాక్ సైడ్ వచ్చి తీసాను. ఇది ధ్వజస్తంభము. అండ్ చెప్పాలి అంటే వ్యూ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇది ఇంతకీ ఎక్కడంటే మిథిలాపూర్ ఉడా కాలనీ, మధురవాడ అన్నమాట. సో రెవెన్యూ కాలనీలోంచి వెళ్ళాలి. ఎవరికైనా వైజాగ్ వాళ్ళు ఉన్నారు, ఇంట్రెస్ట్ ఉంటే టెంపుల్కి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు. లోపల టెంపుల్స్, చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇది ఆంజనేయ స్వామి. అండ్ ఇదంతా మా కాలనీ వ్యూ అన్నమాట. ఫైనల్లీ ప్రసాదం ఇచ్చారు. ప్రసాదం కూడా చాలా అదిరిపోయింది.